కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజాపాలన కార్యక్రమంపై లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొమరం ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండల కేంద్రంలో అధికారులు ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రారంభించారు. లబ్ధిదారులు పెద్ద ఎత్తున వచ్చి 6 గ్యారంటీ పథకాలకు దరఖాస్తు చేసుకుంటున్నారు. ప్రజలకు నేరుగా పథకాలను అందించేలా ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమం తీసుకొచ్చిందని, కాంగ్రెస్ ప్రభుత్వం తమకు న్యాయం చేస్తోందని, సమస్యలు పరిష్కరిస్తోందని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఏర్పడిన తర్వాత ప్రజాపాలన అని చెప్పేసి అభయస్తంభంలో అని చెప్పేసి ప్రోగ్రాంలో భాగంగా 28/12 నుండి 6/1/2024 వరకు సెలవులు వదిలేసి ఈ 6వ తేదీ వరకు దరఖాస్తు స్వీకరించాలని చెప్పేసి ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా నేడు జైనూరు గ్రామ పంచాయతీ యందు ఇటు దరఖాస్తులను స్వీకరించడం కోసము 13 టేబుల్ అరేంజ్మెంట్ చేసేసి 100కు 1 టేబుల్ 100 ఇంటి నంబర్లకు 1 టేబుల్ చొప్పున 13 టేబుల్ అరేంజ్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా 13 మందిని కూడా ఆశా వర్కర్లను కానీ అంగన్వాడీ కార్యకర్తలు కానీ మా గ్రామ పంచాయతీ సిబ్బందిని కూడా వినియోగించుకొని ఇట్టి 6 గ్యారంటీల పథకాలకు లబ్ధిదారులు దరఖాస్తులు స్వీకరించుటకు వచ్చిన వారికి వాళ్ళ దరఖాస్తును స్వీకరించి ఆధార్ కార్డు, రేషన్ కార్డు అని చెప్పేసి ఖచ్చితంగా దాన్ని తీసుకురావడం జరుగుతున్నది. ఈ మహాలక్ష్మి పథకం అని చెప్పేసి రైతు భరోసా పథకము, ఇంద్రమ్మ ఇళ్ల పథకము, గృహజ్యోతి పథకము, చేయుత పథకం అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఏర్పడిన తర్వాత ప్రజాపాలన అని చెప్పేసి అభయస్తంభంలో అని చెప్పేసి ప్రోగ్రాంలో భాగంగా